హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగా నేత మళ్ళీ వచ్చేసిన ఫ్రెండ్ కన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా అల్లుంది అన్నప్రాసన అనమాట. అల్లుడు అంటే మా ఆడపడుచు వాళ్ళ కొడుకుది అనమాట. ఇంతకుముందు మన ఛానల్లో ఆల్రెడీ చూసారు వాళ్ళని మీరు. బర్త్డే వ్లాగ్స్ అని 21st డే అని ఒక పెట్టిన మా అల్లుని 21st డే అని గుర్తుందా మీకు? సో ఆయన ఇప్పుడు 6 నెలలు ఆయన అన్నప్రాసన అనమాట. ఈరోజు అంటే నెక్స్ట్ డే హనుమాన్ జయంతి, నెక్స్ట్ డేనే ఆయన అన్నప్రాసన జరిగింది. సో అదే ఈ వ్లాగ్లో నేను షేర్ చేసిన. సో దానికి ముందు రోజు నైట్ నేను ఆ రోజు అన్నప్రాసన రోజు ఫస్ట్ అయితే అన్నం తినిపిస్తారు కదా. సో దానికోసానికి ఇక ప్రిపేర్ చేస్తున్నా, ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్ ఉగ్గు అనమాట ఇది. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఫర్ ద ఫస్ట్ టైము సాలిడ్స్ లిక్విడ్స్లో నుంచి అంటే పాల నుంచి సాలిడ్స్లోకి ఎంటర్ అవుతారు అంతే ఈ స్టేజ్లో. సో వాళ్ళకి బేసిక్ సరిపోతుంది, జస్ట్ ఒక రైస్ అయితే సరిపోతుంది. ఏం పప్పులు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మంచి జరిగిన కొద్దీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఉట్టి రైస్ ప్లెయిన్ రైస్ డ్రై రోస్ట్ చేసి వాటిని చల్లార్చి మిక్సీ పట్టి ఆ పొడి రెడీ చేసి నైటే పెట్టిన. ఎందుకంటే పొద్దుగాల హడావిడి అయిపోతే హరిబరి అయిపోతుంది అన్నట్టుగా. అందుకనేసి అండ్ మార్నింగే యాక్చువల్లీ ఎర్లీగానే లేచినాము. 7కి అంతా 6:30 7కి అంతా లేచినాము. మెల్లగా బ్రష్ చేసుకొని అంటే హరిబరి లేకుండా ఏమంటారు ప్రశాంతంగా బ్రష్ ఇలా వేసుకున్నాం అనమాట. వచ్చిన పాప మాతోటే లేచింది. ఎప్పుడు నేను లేస్తే నా వెంటనే తను లేస్తూనే ఉంటుంది వితిన్ 5 minutesలో. హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ మామ బండా ఉందా? మామ బండే గీడ ఇగో ఇలా. మీ పిల్లలు కూడా అంతేనా? నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను 8 దాకా వండుకొని మా చిన్న పాప నా పక్కకు నేను ఉంటే అప్పటిదాకా వండుకుంటుంది. నేను 5:30కి లేస్తే నేను లేచిన 5-10 minutes కల్లా తను లేచిపోతుంది. పిల్లలు అంతే పక్కకు మనం ఉంటే మంచిగా వండుకుంటారు ప్రశాంతంగా ఒక స్టేజ్ వచ్చే వరకు. లేదనుకో ఇంకా మనము లేని వాళ్ళ పక్కకంటే ఇంకా లేచిపోతూనే ఉంటారు వాళ్ళు కూడా నిద్రలో నుంచి. సో పొద్దున ఆకలి అవుతుంది కాబట్టి ఇంకా మళ్ళీ అక్కడ ఏ టైం అవుతుంది ఏమో టెంపుల్లో అన్నట్టుగా నేనైతే దోశలు వేస్తున్నా. నేను ఈ బ్రౌన్ రైస్ అండ్ పొట్టు మినపప్పు వాడుతున్నాను అనమాట దోశలకి. సో అదైతే చప్పగా ఉంటుంది దోశ. అందుకనేసి ముందు రోజు నైట్ మా అత్తమ్మ మా చిన్నత్తయ్య దీన్ని చెన్నంగి తొక్కు పెట్టిందంట. సో అది పెట్టించింది. సో దోశ మీద రాస్తుంది. అది ఏంటంటే మరీ ఎక్కువ గట్టిగా ఉండడం వల్ల మొత్తం దోశ అంతా స్ప్రెడ్ కాలేదు. మంచిగా అన్నంలో మంచిగా ఉందండి నాకు. ఇది కూడా చిన్నగా ఇంకా టిఫిన్ ఇట్లా వేసేసి పిల్లలకు స్నానాలు పోసి నేను స్నానం చేసి ఇంకా ఆయనకి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఉగ్గు వండుతున్నా. సో రాత్రి మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పిండి ఉంది కదా, మరి పిండిలాగా కాకుండా మరీ నూకల్లా కాకుండా రవ్వ టైప్లో పట్టినా అనమాట. నేను ఫైన్ రవ్వలాగా మన ఉప్మా రవ్వ ఏ టెక్స్చర్లో ఉంటుందో ఆ టెక్స్చర్లో మిక్సీ పట్టినా నేను దాంట్లో 2 cups వాటర్ 2 cups పాలు పోసి ఉడకబెట్టాలి యాక్చువల్లీ అయితే. సో నేనైతే పాలేం పోయలేదు. ఎందుకంటే ఆయన ఈ గేదె పాలు ఏం స్టార్ట్ చేయలేదన్నమాట ఆయనకి. సో పడుతుందో పడదో ఇన్ కేస్ ఫస్ట్ టైం కాబట్టి అన్నట్టుగా నేను పాలు అయితే అవాయిడ్ చేసిన. లేదు పాలు మీ పిల్లలు తాగుతారు అనుకుంటే పాలు యాడ్ చేసుకోవచ్చు. 3 cups వాటర్ 1 cup పాలు అట్లా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా లంప్స్ లేకుండా మనం రాగి జావా ఎట్లయితే చేసుకుంటామో సో యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతూ మనం ఇది చేసేసుకోవాలి. షుగర్ ఆర్ బెల్లం అది మీ చాయిస్. బెల్లం వేస్తారా షుగర్ వేస్తారా అనేది నేనైతే
షుగర్ వేసిన, అది కూడా ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే వేసిన, మరీ ఎక్కువ వేయలేదు ఎందుకంటే దగ్గులేస్తాయనే ఉద్దేశంతో. సో కొంచెం మాత్రమే వేసి ఇంకా ఉగ్గు అయితే రెడీ అయిపోయింది. సో చల్లగా అయితే అన్నట్టు ఒక పక్కకు పెట్టేసి ఇంకా మేము రెడీ అవ్వడం స్టార్ట్ చేసినాం అనమాట. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే నేనైతే శారీ కట్టుకుంటాను. మా వారే ఎందుకు చీర మళ్ళీ కూర్చోరాదు, నుంచి నీ కంఫర్ట్గా డ్రెస్ వేసుకొని ఫర్ ద ఫస్ట్ టైం గుడికి పోతుంటే డ్రెస్ వేసుకొని మా వారు అన్నారనమాట. సో సరేలే ఆయన్నే పర్మిషన్ ఇచ్చిన తర్వాత నాదేముంది అన్నట్టే నేను డ్రెస్ వేసుకున్నా. సో ఈ నల్ల పూసలు అయితే నేనైతే మీషోలో తీసుకున్నా. 3 వచ్చినాయి నాకు. అంటే ఇప్పుడు ఇవి ట్రెండీ అనమాట. ఇవే బాగా సీరియల్లో ఆడిడా వాడుతున్నారు కదా. సో నేను కూడా ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేసిన, నచ్చింది, బాగానే ఉన్నాయి, పర్లేదు. అంటే ఆ డబ్బులకు న్యాయం చేసేలాగానే ఉన్నాయి, మరి ఎక్కువ కాస్ట్ కాదు, అట్లని మరీ తక్కువ కూడా కాదు. ఆ మనీకి ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చో అంతనే వచ్చినాయి అనమాట. మరి ఓవర్ క్వాలిటీగా ఏం లేవు, లెస్ క్వాలిటీయే, బట్ డబ్బులు కూడా తక్కువే కాబట్టి అంత క్వాలిటీ వచ్చినాయి అనమాట. సో మేమైతే ఇంకా మేము వండుకున్న ఉగ్గు తీసుకొని ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. జస్ట్ 5 మినిట్స్లో టెంపుల్లో ఉంటాం. ఫస్ట్ అయితే వేరే టెంపుల్ అనుకున్నాం, మళ్ళీ ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు వేరే టెంపుల్కి మార్చేసారనమాట ప్లాను. సో ఎందుకంటే ఏమో నాకు కూడా తెలియదు ఎందుకు ఏ టెంపుల్కి షిఫ్ట్ చేశారు అనేది. అది సేమ్ అంతే డిస్టెన్స్, ఇది కూడా అంతే డిస్టెన్స్, బట్ సడన్గా ఈ టెంపుల్కి షిఫ్ట్ చేశారనమాట. ఇది మొన్న మేము సీతారాముల కళ్యాణం పోయినామని ఆల్రెడీ బ్లాగ్ పెట్టినా కదా మన ఛానల్లో. సో సేమ్ అదే టెంపుల్ అనమాట ఇది. యాక్చువల్ అయితే వేరే పంతులు, వేరే అయ్యగారు ఉంటారనమాట ఇక్కడ ఇప్పుడు, బట్ ఆయన వేరే పెళ్ళికి వెళ్ళింట ఆయన. ఇంకొక ఆయన ఉన్నారనమాట. ఈయన ఫస్ట్ టైం నేను చూడడం, ఎప్పుడు చూడలేదు ఈ పంతుల్ని గుడిలో. సో పోయి ఆ శివయ్య దర్శనం చేసుకున్నాం మేము. అలా శివయ్య దర్శనం చేసుకుంటే అక్కడ ఎవరు అరటిపండు ఆ శివయ్యకి నైవేద్యంగా పెట్టి వెళ్ళారు. మా చిన్న పాప ఒకటి అరటిపండు చూసినాక నాకు కావాలని తెచ్చేసుకుంది. ఇంకా నేను కూడా కామ్ అవుకున్నాను, ఎందుకంటే అది ఎవరో ఒకరు తినాల్సిందే కదా, అక్కడ పని చేసే వాళ్ళు ఎవరో ఒకరు తీసుకుంటారు, దేవుడు వచ్చి ఏం తిన్నాడు కదా. సో మా పాపకు ఆ అదృష్టం మా పాపకు దక్కింది అన్నట్టుగా తీసుకుంటుంటే నేను అసలు వద్దని చెప్పలేదు, తీసుకొని అన్నట్టుగా వదిలేసిన. మేము పోయేసరికి మా వదిన పిల్లలు అందరు వచ్చేసారు అన్నమాట. మామయ్య అండ్ మా అన్నయ్య వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ వచ్చేసి టెంపుల్లో. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా హనుమాన్ మాల వేసుకుని మా బావగారు అనమాట. మా బావగారు అంటే మా అత్తమ్మ ఉంటుంది కదా, మా ఆయన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ అనమాట. అందులో ఇప్పుడు ఈడున్న మా చిన్న అత్తయ్య వాళ్ళ సిస్టర్, మా అత్తయ్య వాళ్ళ సిస్టరు, ఆయన కొడుకు ఇక్కడ మాల వేసుకుండు కదా ఈయన అనమాట. మా ఇప్పుడు నా ఆడపడుచు అండ్ మా బావగారు, వీళ్ళిద్దరు మా చిన్న అత్తయ్య సంతానం అనమాట. మా వాళ్ళేమో 4 తెలిసిందే, ఆల్రెడీ చెప్పిన నేను చాలా వీడియోస్లలో. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట, అన్నప్రాసన ప్రాసెస్. ఫస్ట్ ఏమంటారు, పసుపుతోటి పసుపు గణపతి చేసి పసుపు గణపతికి పూజ చేస్తారు కదా. సో అదే ఇక్కడ స్టార్ట్ చేసారు అన్నట్టు. సో ముందు రోజు ఈ హనుమాన్ జయంతి అవ్వడం వల్ల గుడంతా కొంచెం మెస్సీగానే ఉంది గుడి అయితే. అండ్ అయ్యగారు కూడా చాలా బిజీగా ఉంటారనమాట. అదంతా ఇంకా క్లీన్ ఏం చేయలేదంట, రాత్రి వరకు పూజలు జరిగినాయంట. ఇంకా ఎర్లీ మార్నింగే వచ్చేసరికి కూడా మినిమం క్లీనింగ్ చేసుకొని ఇంకా దేవునికి హారతి ఇట్లా ఇచ్చేసారంట. ఇంకా అన్నప్రాసన పూజ అయితే స్టార్ట్ చేసేసారు. చంద్రారెడ్డి నామధేయస్య విమలమ్మ నామదేవతి. ఇంకెవరైనా అన్నదాని తమ్ముడు కానీ ఇంకెవరైనా అన్నదాని తమ్ముడు. దక్షిణ దర్శిస్తుంది. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం గురు భూమి ముచ్చండి అంటారు. పువ్వు తీసుకుంటూ ఇలా సామాన్లు అని మీరు తెచ్చుకోండి. మీ మీద మీ ఆవిడ మీద మీరు అపవిత్రో పవిత్ర సర్వావస్థాం పుండరీకాక్ష పుండరీకాక్ష. ఓం శ్రీ మహాగణాధిపతే నమో. నమాధ్యాయామి దానం సమర్పయామి అవహాయామి ఆసనం సమర్పయామి అష్టయోరభ్యం సమర్పయామి. రమాటి ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః.
ఓం విఘ్నరాజాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. చేపట్టు దీపం చూపించండి 3 సార్లు. ఇక్కడ దక్షిణ పెట్టిన గణపతి దేవుని దగ్గర అమ్మ అక్కడ ఉన్న పువ్వు మీద నెత్తిలో పెట్టుకుంది. దక్షిణ పెట్టిస్తుంది. ఆర్టికల్ భగవద్గీత బుక్ తీసుకోవాలి అమ్మ అంటే ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శతమానం భవతి శతాయ స్పృశతీంద్రియో ఆయుష్యేంద్రియ ప్రతిశతి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ. నీ తీయరాదు, ఎవరిలో ఒకళ్ళు వచ్చేది తీయరాదు. కుల్ల ఎందుకో కుల్ల ఉడకపోస్తుంది. ఇటు మామ్ కాయ్ కాయ్. అమ్మ నచ్చలే? అమ్మ బిడ్డ ఉందా లేదా? నచ్చింది. పెడతా అంటే ఒక పెట్టి నోట్ల కానీ చూసిన వాళ్ళు తాతకి ఎంత మంచిగా అంటుండా. తినిపి నీకు ఇదంతా. కొంచెం మామయ్య, ఓ మామయ్య కొంచెం ఉట్టి కానీ అంతే. చాలు, ఓ చాలు. దగ్గలే వచ్చి దా దా పైచలు తీసుకో. చాలా పైచలు కావాలి మనకు. పైచే దా దా దా. మింటూ ఓ మింటన్నా గీడా, నేను గీడున్నా. గిట్టు గిట్టు ఓయ్ గీడా. ఆయన ఇటు చూస్తూనే లేడు. హలో హలో హలో. నవ్వుడు ఏమొద్దు కానీ ఇది పట్టుకో. లేస్తలేదు, అదే జరుగుతలేదు. ఏం చేయమంటారు ఆయన? అంతే అంతే. ఉంగరం డాడీకి ఇచ్చాను. నేను చేయలే, నాని చేసింది. నేను చేసింది ఒక తమ్ముని తినిపించినాం కదా ఇప్పటిదాకా.
దా దా నీళ్ళు వారు వస్తున్నాయి ఏమనకు సెల్లనిగో సరే ఒక తీసుకో ఇక తీసుకో డాడ్ నువ్వు నీకు పెద్దది ఓది హలో నేను ఈడుంది ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మా అత్తమ్మ మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం అనమాట. అక్కడనే లంచ్ చేసేసి ఈవినింగ్ వరకు అక్కడనే టైం స్పెండ్ చేసినాం. మేమైతే ఆ రోజంతా వాళ్ళ ఇంట్లోనే గడిచింది. అంటే లంచ్ అక్కడనే కాబట్టి ఇంకా అక్కడనే ఉన్నాము. పిల్లలు ఆడుకోవడం, వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి ఆడుకోవడం. అండ్ సాయంత్రం మా అన్నయ్య ఐస్ క్రీమ్ ఇప్పించాను అనమాట అందరికీ. యాక్చువల్లీ నేనైతే అస్సలు ఐస్ క్రీమ్ ఇప్పించాము సమీక్షకు. ఎందుకు అంటే నాకెందుకు అట్లా అనిపిస్తుంది అనమాట. క్వాలిటీ ఉండే ఐస్ క్రీమ్స్ రోడ్డు మీద వాళ్ళు ఆ హారన్ పెట్టుకొని వస్తారు కదా సౌండ్, అది క్వాలిటీ ఉండదు. ఒక్కసారి ఆ హారన్ సౌండ్ విని అది ఆపితే ఐస్ క్రీమ్ కొంటుంది మా మమ్మీ అనే సంగతి ఆమెకు తెలిస్తే ఆడు వచ్చినప్పుడల్లా నన్ను కొనియమంటాడు. అదొక తంట. మెయిన్ రీజన్ అదే నాకు. నేను అందుకని అసలు ఆపి అస్సలు ఐస్ క్రీమ్ కొనిపించే, ఏదైనా బండ్లు వస్తే ఆపి అస్సలు ఐస్ క్రీమ్ కొనిపించ. కావాలంటే షాప్కి పోయి కొనిపిస్తా కానీ అట్లా ఎప్పుడు కొనిపించే, ఇంతవరకు ఎప్పుడు కొనిపించలే. ఫర్ ద ఫస్ట్ టైం మా సమీక్షకు అట్లాంటి సౌండ్ వచ్చే బండ్లో ఐస్ క్రీమ్ ఉంటుందని తెలిసింది. మరి ఇప్పటి నుంచి నన్ను కూడా ఐస్ క్రీమ్ అడుగుతుందా ఏందో తెలియదు మరి. అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, మా అల్లుడు ఏం ముట్టుకుండా అనే డౌట్ మీకు రావచ్చు. ఆయన అసలుకైతే ఏం ముట్టుకోలేదు, ఎందుకంటే ఆయనకు పాకడం రాలేదు ఇంకా. సో అందుకే ఆయన ఏం ముట్టుకోలేదు. వాళ్ళ మమ్మీ ఆమెకు నచ్చినవి ముట్టుకోపించింది అనమాట. సో ఇది వీడియో ముచ్చట. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు సుదర్శన రెడ్డి. నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.